సమాజంలోని ప్రతి ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్లలా భావిస్తే మహిళలు సురక్షితంగా ఉంటారన్నారు ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ ఫోరం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. నేటికి మహిళలు సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. సాంస్కృతిక కళాసారథి చైర్మన్ వెన్నెల రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని కోరారు ఆ సంస్థ చైర్మన్ ఉమా. సమాజంలో స్త్రీల పరిస్థితులపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సాహం చూపి ముందుకెళ్ళమని చెప్పినా కూడా వాళ్ళ కన్న తల్లిదండ్రులు కానివ్వండి, సెల్ఫ్గా వాళ్ళు ఆలోచించుకోవడం కావండి, వచ్చిన రోజు మాత్రమే మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. ఏ ప్రభుత్వం మీదనో ఇంకెవరి మీదనో డిపెండ్ కాకుండా సెల్ఫ్ మన దాని మీద, మన కాళ్ళ మీద, మన చేతుల మీద బతకగలిగిన నాడే బంగారు తెలంగాణ అవుతుంది. అది మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. మహిళల గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అట్లాగే సాహసం, ధైర్యం, ప్రతిఘటన, చైతన్యం, ఆత్మవిశ్వాసం, శక్తి, సామర్థ్యత, కష్టాలను ఎదిరించి విజయ కేతనాలను అందుకొని విజయ జెండాలను ఎగిరేసి తమ కోసం కాదు, తమ ప్రజల కోసం, తమ మహిళామణుల కోసమని జీవితాలను అంకితం చేసిన మన తెలంగాణ వీర వనితలను మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళ పేర్లను చిన్నగా చదువుతున్నాను. చాకలి ఐలమ్మ గారు, ఈశ్వరిబాయి గారు, సదా లక్ష్మి గారు, మల్లు స్వరాజం గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఆరుట్ల కమలాదేవి గారు, అట్లాగే బెల్లి లలితక్క గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే మన విమలక్క, మన ఉమా అత్తమ్మ, అట్లాగే ఇక్కడ చైర్పర్సన్ గారున్న శారదక్క, ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో భాగమైనాము. మహిళా దినోత్సవం అనగానే స్టేజ్ మీద మహిళలందరూ కూర్చొని, పురుషులందరూ ఎక్కడో మూలకు కూర్చొని వీళ్ళ కార్యక్రమం ఒకటి జరుగుతుంది అనే స్థాయి నుండి మాకన్నా ఎక్కువ మీరే ఇక్కడ కూర్చున్నారు చూడండి. అది కూడా సంతోషకరమైనటువంటి విషయం. అది బాధాకరమైనటువంటి విషయం కాదు, సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే నేను పర్సనల్ గా కోరుకునేది అదే ఉంటది. మహిళా దినోత్సవము అంటే కేవలం మహిళలు కూర్చొని మాట్లాడుకోవడానికి కాదు. ప్రతిరోజు మహిళా దినోత్సవం. కానీ ఈ రోజు ఒక రోజు అనేది ఈ నెలలో ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఎంత మహిళలు బయటకొచ్చి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళినా కూడా సమస్య అనేది ప్రతి చోట ఉంది. సో ఆ సమస్య ఏంటి అనేటువంటి ఆ సమస్యలన్నింటినీ ఒక వేదిక పైన కూర్చొని ఆ సమస్యలన్నింటినీ గుర్తించి వాటికి పరిష్కారం ఏంటి అని పరిష్కార దిశగా ఆలోచించడం.